వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు మండల అధ్యక్షుడు అక్కపల్లి బాలనర్సా గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారతదేశాన్ని ఐటీ, టెలికాం మరియు అంతరిక్ష పరిశోధన రంగాల్లో ప్రపంచంలో నేడు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు పునాదులు వేసిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి ఎంపీటీసీ అబుల ఉమారాణి బాలగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, మహిళా మండల అధ్యక్షురాలు కూతురి సుమలత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు, బాల్తే వెంకటేశం, ఎల్లనగారి మధుసూదన్ రెడ్డి, షేర్పల్లి స్వామి, అక్బర్పేట గ్రామ అధ్యక్షుడు కూతురి చందు, భూంపల్లి గ్రామ అధ్యక్షుడు ఎల్లనగారి సురేందర్ రెడ్డి, బేగంపేట గ్రామ అధ్యక్షుడు ఉద్దమారి సతీష్, నిఖిల్, నగరం కిషన్, అన్నబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం పోటీ పడుతుందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు టెలికాం రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ చేసినటువంటి సేవలు మరవలేనటువంటి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరణానంతరం అతి పిన్న వయసులో ప్రధానమంత్రి దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అటువంటి మహనీయుడు తాను చివరి శ్వాస వరకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేంత వరకు పేద బడుగు బలహీన వర్గాల కోసం, దేశ అభ్యున్నతి కోసం ఎంతో సేవ చేసిన నాయకుడిని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జై కాంగ్రెస్.